స్థానిక షరాఫ్ బజార్లోని శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక శ్రీ హనుమత్ జయంతి మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం శ్రీ మన్యు సూక్తం హోమం, సుందరకాండ పారాయణ, 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ, సాయంత్రం శ్రీ సువర్చల అమ్మవారికి లక్షమల్లెల విశేష పూజా కార్యక్రమాలు, స్వామివారికి విశేష పుష్పార్చన ఆలయ వంశపారంపర్య అర్చకులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో హరిప్రసాద్ మాట్లాడుతూ హనుమత్ జయంతిని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 22 వరకు జరిగే ఉత్సవాల్లో భక్తులందరూ విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని పేర్కొన్నారు. అర్చకులు ఆర్వి కిరణ్ మాట్లాడుతూ 22వ తేదీ వరకు జరిగే వార్షిక హనుమత్ జయంతి ఉత్సవాలలో ప్రతిరోజు ఉదయం విశేష హోమాలు, హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణాలు, సాయంత్రం విశేష పూజలు జరుగుతాయని వివరించారు. 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమంలో 195 మంది భక్తులు పాల్గొనటం జరిగిందని, అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృంద సభ్యులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆంజనేయ స్వామి వారి దేవస్థానం షరాఫ్ బజార్ నందు హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మంగళవారం స్వామివారి దేవస్థానం నందు భక్తులచే హోమ కార్యక్రమం జరిగింది. మరియు మధ్యాహ్నం అమ్మవారికి హనుమాన్ ఈ కార్యక్రమంలో 200 మంది భక్తులు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయంత్రం స్వామివారికి అమ్మవారికి లక్షమల్లె పూజ కార్యక్రమం ఉన్నది. ఈ కార్యక్రమం భక్తులందరూ పాల్గొని విశేష కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసింది కోరుచున్నాం. ఈ కార్యక్రమం మా వంశపారంపర్య అర్చక స్వామి అయినటువంటి రొంపిచెర్ల శ్రీనివాస్ గారు, వారి కుమారులు కిరణ్ గారు, సురేష్ గారు మరియు యాజ్ఞికులు మారుతి గారు పాల్గొని ఈ నెల 12వ తేదీ ప్రారంభమైనటువంటి వార్షిక హనుమత్ జయంతి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున స్వామివారి విశేష పూజాది కార్యక్రమాలతో పాటు మంజు సూక్త హోమము, సుందరాకాండ పారాయణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే సుమారు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారందరికీ కూడా భక్తులందరికీ కూడా పాల్గొని స్వామివారి ప్రసాదం స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం.